హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో టుడే క్లాస్ వచ్చేసేసి బయాలజీ మెథడాలజీ నుంచి టాపిక్స్ అనేవి చెప్పుకోవటం జరుగుతుందన్నమాట. దీనికి సంబంధించిన ప్రీవియస్ టాపిక్స్ అనేది విజ్ఞాన శాస్త్రం విధులు ఫంక్షన్స్ ఆఫ్ సైన్స్లో కొన్ని ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఏంటంటే టాపిక్ వచ్చేసి లెక్కించడం, అంటే ఫంక్షన్స్ ఆఫ్ సైన్స్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లెక్కించడం అనమాట. ఏంటి లెక్కించడం అంటే ఆల్రెడీ మనం వర్ణించడం గురించి వివరించడం, అంచనా వేయటం ఇవన్నీ కూడా మనం చెప్పుకోవటం జరిగింది. లెక్కించడం అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే. ప్రామాణీకరణ ఏదైతే ఉందో లేదా కొలతలు, వివరణాత్మక డేటా ఏదైతే ఉందో సమాచారం మనం తీసుకుంటాం కదా, అది ఖచ్చితత్వాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మనం ఒక అంశం గురించి పరిశోధన చేస్తున్నామో దానికి సంబంధించిన కొన్ని కొలతలు అనేవి అవునా కాదా, కరెక్టా లేదా, ఆ సమాచారం ఏదైతే ఉందో దాని ఖచ్చితత్వాన్ని ఇవ్వటం కోసం లెక్కిస్తామన్నమాట. ఈ పరిమాణీకరణ అనేది విజ్ఞాన శాస్త్రం ముఖ్యమైన విధి. ఎప్పుడైతే మనం డేటా సేకరిస్తామో సమాచారం, దానిని ఏం చేయాలి, మనం దాని యొక్క క్వాంటిటీ ఆర్ క్వాలిటీ అంటారు కదా, వీటిని గురించి మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్తున్నారు. దాని యొక్క విధి కూడా ఆ విధంగా సమాచారాన్ని లక్షణాత్మకత చేకూరుతుంది అని చెప్తున్నారు. లెక్కించడం అంటే ఏంటి లేదండి, మనం తీసుకున్న మన గ్యాదర్ చేసిన మ్యాటర్ ఏదైతే ఉందో దాని యొక్క క్వాలిటీని ఆర్ క్వాంటిటీని మనం క్వాంటిటీ ఏంటి అనేది ఆ క్వాంటిటీలో కూడా దాని యొక్క క్వాలిటీని సరిచూడటం అనేది చెప్తుందనమాట, జరుగుతుందనమాట. నెక్స్ట్ శాస్త్రీయ సంస్కృతిని సృష్టించడం. శాస్త్రీయ సంస్కృతిని సృష్టించడం అంటే ఏంటంటే ఈ సైన్స్ అనేది సమాజం యొక్క తీరును మారుస్తుంది. ఈ సైన్స్ విజ్ఞాన శాస్త్రం ఏదైతే ఉందో అది సమాజం యొక్క తీరును మార్చివేస్తుంది. నవ్డేస్ ఇంత డెవలప్డ్ టెక్నాలజీ ఉంది అంటే బికాజ్ ఆఫ్ సైన్స్. అది సమాజం యొక్క తీరు తెన్నులు మార్చిందా లేదా? ఇప్పుడు ఇంత ఇదిగా డెవలప్ అయిన టెక్నాలజీ అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది? బికాజ్ ఆఫ్ సైన్స్. ఆ సైన్స్ ఏం చేసింది? విజ్ఞాన శాస్త్రం సమాజం యొక్క తీరును మార్పు చేసింది, అంటే తీరును మారుస్తుంది అంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదనమాట. సమాజంలోని భౌతిక అభౌతిక సంస్కృతుల్లో నియంత్రణ ద్వారా విజ్ఞాన శాస్త్ర సమాజపు పోకడల మీద ప్రభావాన్ని చూపుతుంది. ఏం చేస్తుంది అంటే సమాజంలో రెండు రకాలు ఉంటాయి, భౌతికమైన సంస్కృతి, అభౌతికమైన సంస్కృతి. ఈ రెండింటిని ఏం చేస్తుంది? నియంత్రణ అనేది చేస్తుంది. ఆ రెండింటిని నియంత్రణ చేయటం ద్వారా ఈ విజ్ఞాన శాస్త్రం సైన్స్ అనేది సమాజ పోకడల మీద ప్రభావాన్ని చూపుతుంది. ఎప్పుడు ప్రభావాన్ని చూపుతుందంటే భౌతిక అభౌతిక సంస్కృతులను కంట్రోల్ చేయటం ద్వారా మాత్రమే సైన్స్ సమాజ పోకడల మీద ప్రభావాన్ని, దాని యొక్క ఎఫెక్ట్ని చూపుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. విజ్ఞాన శాస్త్రం వల్ల లభించే ప్రతి సౌకర్యం భౌతిక సంస్కృతిలో మార్పును తెస్తుంది. చెప్తున్నాం కదా, నవేడేస్ ఇంత డెవలప్డ్ టెక్నాలజీలో మనం ఉన్నామంటే అవన్నీ ఏంటిది, మన లభించిన ప్రతి సౌకర్యమే కదా. ఇంత ఫెసిలిటీస్గా ఉంటున్నాయి, చాలా విషయాల్లో మనకి సౌకర్యాలు అనేవి పెరిగాయి. అదంతా దేనివల్ల వచ్చింది? డెవలప్డ్ టెక్నాలజీ డెవలప్ అవటం వల్ల, అంటే సైన్స్ డెవలప్ అవటం వల్ల మనకు లభించిన సౌకర్యాలు అనమాట. ప్రతి సౌకర్యం కూడా ఈ సైన్స్ వల్ల మాత్రమే మనకు లభించింది. ఇదంతా కూడా ఏంటి? భౌతిక సంస్కృతిలో మార్పును తీసుకొచ్చింది. సైన్స్ మనిషిని అజ్ఞానం నుండి, మూఢనమ్మకాల నుండి దూరం చేస్తుంది. ఈ సైన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అజ్ఞానం, అంటే ఒక మనిషిలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేసి తనకి జ్ఞానాన్ని పెంపొందించడం అనేది ఈ సైన్స్ యొక్క ఉద్దేశం. అలాగే మూఢనమ్మకాలు ఉంటాయి కదా, వాటిని కూడా దూరం చేయటం అనేది సైన్స్. ఎవ్రీథింగ్ ఈ సైన్స్ అని చెప్పడం జరుగుతుంది. హేతుబద్ధమైన దృక్పథాన్ని అలవర్చుకునేలాగా చేస్తుంది. అంటే పిచ్చి పిచ్చి వాటిని నమ్మకుండా ఏదైతే మూఢంగా ఉంటారో అటువంటి తనాన్ని మనిషిలోంచి తీసివేస్తుంది, నాలెడ్జ్ని పెంపొందిస్తుంది, జ్ఞానాన్ని అందిస్తుంది సైన్స్ అనేది. మూఢనమ్మకాలకు హేతుబద్ధమైన దృక్పథాలను నుంచి దూరం చేసి ఏం చేస్తుంది, ఒక ఆర్డర్ ప్రకారం జరుగుతుంది ప్రతిదీ. ఇదంతా కూడా ఏది మూఢనమ్మకాలు ఉంటాయి కదా అవి కాదు, ఇది ప్రతిదీ నేచర్లో ఉన్న సైన్స్, ఇదంతా కూడా ఒక ఆర్డర్ ప్రకారం జరుగుతుంది అని వాళ్ళకి తెలియజేస్తుంది అనమాట. ఈ విధంగా అభౌతిక సంస్కృతికి సంబంధించిన ఉన్నత విలువలు నేర్చుకునేలాగా విజ్ఞాన శాస్త్రం
సహకరిస్తుంది. అభౌతిక సంస్కృతి భౌతికమైనది కాదు, అభౌతికమైనది. ఆ సంస్కృతికి సంబంధించిన ఉన్నతమైన విలువలు నేర్చుకోవాలంటే మనకి సైన్స్ అనేది ఎంతగానో సహకరిస్తుంది. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం, జీవశాస్త్రం, మానవ సంక్షేమం. మానవ సంక్షేమంలో ఈ సైన్స్, జీవశాస్త్రం కానీ విజ్ఞాన శాస్త్రం, రోల్ ఆఫ్ సైన్స్ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ ఏంటి, అసలు మన సంక్షేమంలో ఏంటి సైన్స్ యొక్క పాత్ర ఏంటి అంటే, విజ్ఞాన శాస్త్రం సైన్స్ అనేది ఏంటంటే వినియోగం వల్ల, దాన్ని వినియోగించుకోవటం వల్ల మానవుడు ఉన్నత జీవన ప్రమాణాలతో జీవనం సాగిస్తున్నాడు. నవేడేస్ మన ప్రతి ఒక్క కూడా ఈ సైన్స్తోనే ముడిపడి ఉంది. మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ రోజుల్లో మనం ఏమి చేసినా కూడా ప్రతిదీ ఈ సైన్స్ని మనం తెలిసి తెలియక వినియోగించుకుంటూనే ఉన్నాము. అదే ఇక్కడ చెప్తున్నారు. విజ్ఞాన శాస్త్ర వినియోగం ఎప్పుడైతే ఈ సైన్స్ని యూటిలైజ్ చేసుకుంటున్నారో దానివల్ల మానవుడు అనేవారు ఉన్నత జీవన ప్రమాణాలతో జీవనం సాగిస్తున్నారు. ఇదెందుకు ఇంత ఉన్నత జీవన ప్రమాణాలు వచ్చాయంటే వాళ్ళు విజ్ఞాన శాస్త్రం సైన్స్ని వినియోగించుకుంటున్నారు. శాస్త్ర సాంకేతికత పరిజ్ఞానాన్ని నిత్య జీవితంలో అనేక సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తూ సురక్షితంగా ఉండగలుగుతున్నారు. ఎస్, డెవలప్డ్ టెక్నాలజీ ఉంటుంది కదా, ఈ టెక్నాలజీ రిలేటెడ్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని మన డైలీ లైఫ్లో సో మెనీ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి. వాటన్నిటిని పరిష్కరించడానికి ఏం ఉపయోగిస్తున్నారు? ఈ డెవలప్డ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతికత ఏదైతే సైన్స్ అనేది డెవలప్ అయిందో, ఈ టెక్నాలజీ ఏదైతే డెవలప్ అయిందో దాని యొక్క నాలెడ్జ్ని అనేది మన డైలీ లైఫ్లో ఉపయోగించుకొని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఏం చేస్తున్నారు, సాల్వ్ చేసుకొని సురక్షితంగా సేఫ్గా ఉండగలుగుతున్నారు. అంటే బికాజ్ ఆఫ్ సైన్స్. అర్థమైందండి? డెవలప్డ్ టెక్నాలజీ అంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, టెక్నాలజీ ఏదైతే ఉందో అది మన డైలీ లైఫ్లో ఎన్నో ప్రాబ్లమ్స్, అనేక ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాటిని ఏం చేస్తున్నారు, పరిష్కరించుకుంటున్నారు ఈ శాస్త్ర సాంకేతిక అంటే టెక్నాలజీని ఉపయోగించి. దానివల్ల ఏంటి, ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయకుండా వాటిని పరిష్కరించి సేఫ్గా ఉండగలుగుతున్నారు అని ఇక్కడ చెప్తున్నారు. వ్యవసాయ రంగంలో కానీ, ఆరోగ్య రంగం, వ్యవసాయ రంగం అంటే తెలుసు కదండి, వ్యవసాయం. ఆరోగ్య రంగం అంటే వైద్యం, అలాగా పారిశ్రామిక రంగాలు, ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, విద్యారంగం, ఎడ్యుకేషన్, పరిశోధన, ఎక్స్పెరిమెంట్స్, రవాణా రంగము, ప్రసార రంగం, ఇలా ఎన్నిట్లోనూ విజ్ఞాన శాస్త్ర సాంకేతిక అభివృద్ధి అందిపుచ్చుకుంది. ఆధారం చేసుకొని నూతన వరవడులను సృష్టిస్తూ మానవ సంక్షేమంలో ప్రధాన పాత్రను పోషిస్తుంది. ఎస్, ఈ టెక్నాలజీ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ కాదు, అక్కడ కాదు, అన్నిట్లో ఈ టెక్నాలజీ, అన్నిట్లో ఈ సైన్స్ అనేది చొప్పించబడింది. అప్లికేషన్స్ అనేవి వచ్చాయి ఎక్కువగా. ఈ రోజుల్లో వ్యవసాయ రంగంలో ఇంత మంచి క్వాలిటీ ఆఫ్ పంటని కానీ, ఒక క్వాలిటీ అంటే వ్యవసాయ రంగంలో క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండూ పెరిగాయంటే బికాజ్ నథింగ్ బట్ ఈ సైన్స్, వెల్ డెవలప్డ్ సైన్స్ ఆర్ టెక్నాలజీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. వ్యవసాయ రంగంలో క్వాలిటీ పెరిగింది, అట్ ద సేమ్ టైం క్వాంటిటీ కూడా పెరిగింది. ఎందుకు, అక్కడ ఏం ఉపయోగించారు అంటే విజ్ఞాన శాస్త్రం యొక్క సాంకేతికత, దాన్ని ఆ డెవలప్ ఏదైతే అయ్యిందో దాన్ని వ్యవసాయ రంగంలో అప్లై చేయటం వల్ల అక్కడ క్వాలిటీ పెరిగింది, అట్ ద సేమ్ టైం క్వాంటిటీ కూడా పెరిగింది. అలాగే ఆరోగ్య రంగంలో కూడా ఒక హాస్పిటల్కి వెళ్తే రకరకాల పరికరాలు అనేవి అక్కడ మనం చూస్తాం, మెషిన్స్ అనేవి చూస్తాం, చాలా రకాల డెవలప్డ్ ఏంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటారు కదా, దానికి సంబంధించిన ఎన్నో మెషిన్స్ అనేవి మనం చూస్తాం. అక్కడ ఏం జరిగింది, విజ్ఞాన శాస్త్ర సాంకేతిక అభివృద్ధిని వాళ్ళు అందిపుచ్చుకున్నారు కాబట్టి వెంటనే అక్కడ రోగ నిర్ధారణ జరగటం, ఏదైతే డిసీజ్ ఉందో దానికి సంబంధించిన పరీక్షలు వెనువెంటనే జరిగి అక్కడ ఒక మనిషిని ఇన్ టైంలో తీసుకెళ్ళటం వల్ల బ్రతికించగలుగుతున్నారు. ఎందుకు ఇదంతా ఎలా పాసిబుల్ అయిందంటే ఈ విజ్ఞాన శాస్త్ర సాంకేతిక అభివృద్ధిని వాళ్ళు అందిపుచ్చుకున్నారు, యూటిలైజ్ చేసుకుంటున్నారు. అలాగే పరిశ్రమల్లో కూడా ఈ విజ్ఞాన శాస్త్ర అభివృద్ధి వల్ల పరిశ్రమలు ఈ రోజుల్లో డే బై డే అన్ని రంగాల కన్నా ఎక్కువగా డెవలప్ అవుతుంది. విద్యారంగంలో కూడా మనకి టెక్నాలజీ అనేది యూటిలైజ్ చేసుకుంటున్నాము. ఎంతగా టెక్నాలజీని డెవలప్ చేసుకుంటున్నాము అంటే వీటన్నిటితో కంపేర్ చేస్తే ఒక మెట్టు తక్కువే కానీ బట్ యూటిలైజ్ చేసుకుంటున్నాం, బాగానే యూటిలైజ్ చేసుకుంటున్నాం అని చెప్పుకుంటున్నాంలో సందేహం లేదు. పరిశోధన రంగంలో అయితే విరివిరిగా అసలు ఎలాగంటే పరిశోధన రంగంలో విజ్ఞాన శాస్త్ర సాంకేతిక అభివృద్ధి వేరే రకంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. అక్కడ ఏంటంటే పరిశోధన రంగంలో
ఈ విజ్ఞాన శాస్త్రం సైన్స్ ఏదైతే ఉందో, ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో అభివృద్ధి జరుగుతుంది. ఓకేనా, ఆ అభివృద్ధిని అందిపుచ్చుకోవటం కూడా జరుగుతుంది. ఇక్కడ రెండూ జరుగుతాయి. పరిశోధనా రంగంలో ఏం జరుగుతుందంటే సైన్స్ ఏదైతే డెవలప్డ్ సైన్స్ ఆ టెక్నాలజీ ఏదైతే ఉందో అది డెవలప్ అయింది అంటే ఏంటి, ఈ పరిశోధనా రంగం వల్లే కదా. అలాగే ఏదైతే డెవలప్ అయిందో విజ్ఞాన శాస్త్ర సాంకేతిక అభివృద్ధి ఏదైతే డెవలప్ అయిందో దాన్ని పరిశోధన రంగం కూడా ఏం చేస్తుంది, యూటిలైజ్ చేసుకుంటుంది. అలాగే రవాణా రంగం మనకు తెలిసిందే. ఇంతకుముందు కొన్ని గంటలు ప్రయాణించే రోజుల నుంచి ఏదైనా కూడా వితిన్ అవర్లో వెళ్ళిపోయే స్టేజ్కి వెళ్ళామంటే ఈ విజ్ఞాన శాస్త్ర సాంకేతిక అభివృద్ధిని అక్కడ ఉపయోగించుకోవడం వల్లే. ప్రసార రంగం కూడా సో క్షణాల్లో మన ముందు ప్రతి ఒక్క సమాచారం ఉంటుందంటే బికాజ్ ఆఫ్ టెక్నాలజీ, డెవలప్డ్ టెక్నాలజీని ఉపయోగించుకోవటం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో ఉంటాయన్నమాట. సో ఈ విజ్ఞాన శాస్త్ర సాంకేతిక అభివృద్ధిని అందిపుచ్చుకొని ఆధారం చేసుకొని కొత్త వరవడులను సృష్టిస్తూ మానవ సంక్షేమంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇవన్నీ ఏంటి, ఎందుకు అసలు వ్యవసాయ రంగమైన, ఆరోగ్య రంగమైన, పారిశ్రామిక రంగమైన ఇవన్నిట్లో ఈ డెవలప్డ్ టెక్నాలజీని ఎందుకు అప్లై చేయాలి, ఏంటి దాని యొక్క యూజ్, ఎందుకు పద్దాకలా డెవలప్ చేసుకొని కొత్త కొత్త వాటిని ఎందుకు కనిపెడుతూ ఉండాలి అంటే బికాజ్ ఆఫ్, ఎందుకు అంటే హ్యూమన్ వెల్ఫేర్, ఒక మానవుడు సంక్షేమంగా క్షేమంగా ఎటువంటి తలనొప్పులు లేకుండా సురక్షితంగా ఉండటం అనేది ప్రధాన లక్ష్యం అన్నమాట. దీనిలోని ఇవన్నీ కూడా ప్రధాన పాత్రను పోషిస్తాయి అని చెప్పటంలో ఎటువంటి సందేహం లేదన్నమాట. నెక్స్ట్ ఈ పాఠ్యాంశంలో ఏంటంటే మనం కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా, వాటి ద్వారా విజ్ఞాన శాస్త్ర కృషిని అర్థం చేసుకుందాం అని చెప్తున్నారు. ఇక్కడ నేను లైన్ టు లైన్ ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే మీకు తెలిసిందే డిఎస్సి అన్న టెట్ అన్న ఏంటంటే ఒక టాపిక్ని తీసుకొని మనం వేరే రకంగా దాని నుంచి వేరే రకంగా వెళ్ళొచ్చు. కొన్ని పాయింట్స్ వదిలేయటానికి ఇక్కడ మనకి ఛాన్స్ లేదండి. ఏ టాపిక్ తీసుకున్నా, మీరు సైకాలజీ తీసుకున్నా, సబ్జెక్ట్ రిలేటెడ్ టెక్స్ట్ బుక్స్ రీడ్ చేసినా ఏది కూడా ఏంటంటే పాయింట్ టు పాయింట్, లైన్ టు లైన్ చదవాల్సిందే. ప్రతి ఒక్క లైను అర్థం చేసుకోవాల్సిందే. దేన్ని స్కిప్ చేయొద్దు. ఏ లైన్ని స్కిప్ చేయాల్సిన అవసరం లేదు. అసలు అంత ఇది కూడా లేదనమాట. ఉన్న టైంలోనే ప్రతి ఒక్క లైన్ని చదవాల్సిందే. నెంబర్ ఆఫ్ టైం చదవటానికి ప్రయత్నించండి మీకున్న టైంని బట్టి. అందుకే ఇక్కడ లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. ఏమో ఏ లైన్లో ఏ పారాలో ఏ బిట్ వచ్చిందో మనకు తెలియదు. సో నవేడేస్లో బిట్స్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్లో ఉన్నాయి. మనం ఏదైతే చదువుతున్నామో అది మనం అక్కడ అప్లై చేయాలి. యాజ్ ఇట్ ఈజ్ అనేవి రావన్నమాట. అది కూడా ఒకసారి గుర్తుంచుకోండి. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రంలో ఏంటంటే వివిధ శాఖలలో జీవశాస్త్రం కూడా ఒక ముఖ్యమైనది. అవును, సైన్స్ చాలా బ్రాంచెస్ అనేవి వచ్చేసినాయి. వాటిలో మెయిన్గా ఉంది ఏంటి, జీవశాస్త్రం. బయాలజీ కూడా ఒక ఇంపార్టెంట్ బ్రాంచ్గా కన్సిడర్ చేయడం జరిగింది. ఇతర శాస్త్రాల కంటే అంటే రిమైనింగ్ సైన్స్ కంటే కూడా శాస్త్రాల కంటే జీవశాస్త్రం ఎక్కువగా ప్రకృతిలోని మానవుని స్థానం గురించి, సామాజిక పురోగభివృద్ధిని గురించి తెలియజేస్తుంది. ఎస్, మిగతా సైన్స్ అనేవి వేరే వేరే విషయాల గురించి అవి తెలియజేస్తే ఈ జీవశాస్త్రం ఎక్కువగా ఏం చేస్తుంది, నేచర్లో ఒక మనిషి యొక్క స్థానం గురించి చెప్పేది ఏంటి ఏదైనా ఉందంటే అది బయాలజీ. అలాగే సొసైటీ అంటే సమాజంలో పురోగభివృద్ధి గురించి కూడా బయాలజీనే తెలియజేస్తుంది అనమాట. వాటిలో మనం ఫస్ట్ ఇంతకుముందు చెప్పుకున్నది వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగం అంటేనే దేనికోసం కృషి చేస్తుంది, ఫుడ్. అంటే మనిషికి మానవ సంక్షేమంలో ప్రధాన పాత్ర పోషించే వాటిలో వ్యవసాయ రంగం ముందుంటుంది. దాని యొక్క పని ఏంటి, క్వాలిటీ అండ్ క్వాంటిటీ ఈ రెండు ఇవ్వటానికి. ఫుడ్ విషయంలో ఈ రెండిట్లో కాంప్రమైజ్ అవ్వదు. వ్యవసాయ రంగం అనేది క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలని చూస్తుంది, అలాగే క్వాంటిటీ ఫుడ్ కూడా ఇవ్వాలని చూస్తుంది. అది ఇక్కడ చెప్తున్నారు. ఫస్ట్ చూసుకుంటే ఆహారం మానవుని ప్రాథమిక అవసరాలు ఒకటి. సో ప్రైమరీ నీడ్స్ అంటారు కదా, ప్రైమరీ నీడ్స్లో చాలా వస్తాయన్నమాట. అంటే మెయిన్గా ఫస్ట్ వచ్చేది ఆహారం. ఆహారం అనేది మానవుని ప్రాథమిక అవసరాల్లో ఫస్ట్ ఉంటుందన్నమాట. అధిక జనాభాకు సరిపడా ఆహారం కొరకు హరిత విప్లవం మనకు తెలిసిందే కదండి. అగ్రికల్చర్ రిలేటెడ్ విప్లవాలు జరిగితే దాన్ని హరిత విప్లవం అంటారు, గ్రీన్ రెవల్యూషన్ అంటారు కదా. అది ఎందుకు జరిగిందంటే జనాభా ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి సరిపడా ఆహారం అనేది ఇవ్వటం కోసం
ఆహార కొరత ఏర్పడినప్పుడు ఏంటంటే ఆహారం కోసం జరిగిన విప్లవం అన్నమాట అది. అలాగే నీలి విప్లవం అంటే ఏదైతే సీ ఫుడ్స్ ఉంటాయి కదా, వాటికి రిలేటెడ్ బ్లూ రివల్యూషన్ అంటారు కదా, వాటికి సంబంధించిన విప్లవం. అలాగే శ్వేత విప్లవం అంటే వైట్, పాల పరిశ్రమలు వాటికి సంబంధించినవి అనమాట. పాల పరిశ్రమ లాంటి వాటితో పాటుగా బయోటెక్నాలజీ అలాగే బయోకెమిస్ట్రీ, వీటి ద్వారా కూడా ఏంటంటే ఆహారాన్ని అభివృద్ధి చేయటానికి ఎంతో కృషి అనేది జరుగుతుందన్నమాట. సో వీటి ద్వారా మాత్రమే కాదు, వీటి ద్వారా హరిత విప్లవం ద్వారా, నీలి విప్లవం ద్వారా, శ్వేత విప్లవం, వీటి ద్వారా మాత్రమే కాకుండా బయోటెక్నాలజీ అలాగే బయోకెమిస్ట్రీ, వీటి ద్వారా కూడా ఆహారాన్ని అభివృద్ధి చేయొచ్చు అంటే చేయొచ్చు. దానికోసం కృషి అనేది జరుగుతుంది. ఇదంతా కూడా దేనికోసం అంటే అధిక జనాభాకు కావాల్సినంత ఆహారాన్ని ఇవ్వటం కోసం. దీంట్లో కూడా మానవ సంక్షేమమే ప్రధాన ధ్యేయం అన్నమాట. అలాగే సరైన పోషకాలతో ఆహారం అందరికీ లభించేలాగా జీవ శాస్త్రజ్ఞులు కృషి చేస్తున్నారు. ఆహారం లభించడం ఒక ఎత్తు అయితే సరైన పోషకాలతో ఆహారం లభించడం అనేది వేరేదనమాట. ఇది టోటల్ డిఫరెంట్ అనమాట. ఏదో ఒకటి తింటాం ఒకటైతే, పోషకాలతో కూడిన ఆహారం తింటాం వేరు. ఏదో ఒకటి తింటే ఏంటంటే తన పని తాను చేసుకోవడానికి యూజ్ అవుతుంది, కానీ ఫర్దర్గా ఎటువంటి రిపేర్స్ అనేవి జరగవు బాడీలో. సో మన బాడీ సెల్స్ అనేవి కొత్త సెల్స్ రావాలన్నా, ఇంకా చాలా చాలా జరగాలన్నా ప్రోటీన్స్ అని, ఇంకా నాట్ ఓన్లీ కార్బోహైడ్రేట్స్ మాత్రమే కాదు, మినరల్స్, విటమిన్స్, ఇవన్నీ కూడా మనకు కావాలి. ఇక్కడ 2 రకాలు ఉంటాయి. సరైన పోషకాలతో ఆహారం తింటాం వేరు, జస్ట్ ఆహారం తింటాం వేరు అనమాట. ఇక్కడ జీవశాస్త్రజ్ఞులు ఎవరైతే ఉన్నారో దేనికోసం కృషి చేస్తున్నారంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సరైన పోషకాలతో కూడిన ఆహారం అందరికీ లభించాలి. కొంతమందికి లభిస్తుంది, అందరికీ లభించట్లేదు కదా. సో అందరికీ లభించాలి అని వీళ్ళు కృషి చేస్తున్నారు. ఆ కృషిలో భాగమే బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ ద్వారా ఆహారాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారని ఇక్కడ చెప్పడం జరిగింది. సాంప్రదాయిక పద్ధతిలో ఆహార పదార్థాలు అందుబాటులోకి తేవటమే కాకుండా, సాంప్రదాయ పద్ధతులు అంటే మనకు తెలుసు కదండి, వ్యవసాయ రంగంలో జనరల్గా ఉండేవి అవన్నమాట. అవి కాకుండా ఇంకేమున్నాయి, కోళ్ళ పరిశ్రమ, మత్స్య పరిశ్రమ, జంతు సంరక్షణ ద్వారా కూడా జంతు సంబంధ ఆహారాన్ని కూడా ఎక్కువగా అభివృద్ధి చేస్తున్నారు. సో ఎందుకు వీటిని కూడా అభివృద్ధి చేస్తున్నారంటే అధిక జనాభా అనేది మెయిన్ కారణం. ఇంకోటి ఏంటంటే సరైన పోషకాలతో కూడిన ఆహారాన్ని వాళ్ళకి అందించాలనే ఉద్దేశం కూడా ఒక రీజన్ అనమాట. అందుకని ఈ సాంప్రదాయ పద్ధతుల ఆహార పదార్థాలతో పాటు కోళ్ళ పరిశ్రమ వీటిని కూడా డెవలప్ చేస్తే ఏదైతే బాగా డెవలప్ అయిపోయిందో, అధిక జనాభా ఉందో, దానికి సరిపడా ఆహారం అనేది ఇవ్వటానికి యూజ్ అవుతుంది అనేది వీళ్ళ యొక్క ఉద్దేశం. పంటలలో వర్ణనాత్మక ప్రజననం అంటే సెలెక్టివ్ బ్రీడ్స్ ఉంటాయి కదా, అవన్నమాట. వాటిని ఉపయోగించి అంటే అన్ని రకాల సీడ్స్ మంచి క్రాప్స్, మంచి పంటలను ఇవ్వవు అనమాట. ఏవైతే కొన్ని క్వాలిటీగా ఉంటాయో వాటిని సెలెక్ట్ చేసుకొని ఉపయోగించి మంచి గుణం గల పంటలను, ఉత్పత్తులను పొందగలుగుతున్నాం, అధిక దిగుబడి రాబట్టగలుగుతున్నాం. నేను చెప్పా కదండి, వ్యవసాయ రంగంలో ఏంటి టెక్నాలజీ ఏం చేస్తుంది, డెవలప్ టెక్నాలజీ అన్నారు కదా. అసలు వ్యవసాయ రంగంలో ఏంటి దాని యొక్క యూజ్ అంటే నేను ముందే చెప్పా ఆల్రెడీ, క్వాలిటీ అండ్ క్వాంటిటీ, అది మెయిన్ అనమాట. వ్యవసాయ రంగం అని అంటేనే ఈ 2 బాగా చూస్తుంది, క్వాలిటీ చూస్తుంది, అట్ ద సేమ్ టైం క్వాంటిటీ చూస్తుంది. అదే ఇక్కడ చెప్తున్నారు. పంటలు ఏంటంటే రైతులు పంటలు వేసేటప్పుడు ఏది పడితే అది వేయరనమాట. ఆ సీడ్స్ యొక్క క్వాలిటీని సెలెక్ట్ చేసుకొని వర్ణనాత్మక ప్రజనం అంటారు, సెలెక్టివ్ బ్రీడింగ్ అని కూడా అంటారు దీన్ని. వాటిని ఉపయోగించి మంచి గుణాలు గల పంట ఉత్పత్తులు పొందగలుగుతున్నారు. దానివల్ల ఏమవుతుంది, అధిక దిగుబడి రాబడుతుంది, దిగుబడి ఎక్కువగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా ఉంటుంది, ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది, అలాగే క్వాలిటీ మంచి గుణాలు కూడా అక్కడ ఉంటున్నాయి. ఇది విజ్ఞాన శాస్త్రం ఏదైతే ఉందో, విజ్ఞాన శాస్త్ర సాంకేతిక అభివృద్ధి టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఆహారం వ్యవసాయ రంగంలో అప్లై చేయటం వల్ల యూజెస్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్లాస్లో ఆరోగ్యం గురించి చెప్పుకుందామండి. థ్యాంక్ యూ.